నేను నిజం చెప్తున్నా శ్రీకాంత్ సార్, మీరు ఇలాంటి మూవీసే చేయండి. మీకు చూడండి అమ్మాయిల ఆంటీల క్రేజ్ ఎట్లుంటదో మామూలుగా ఉండదు. అసలు ఒకప్పుడు మీరు నిజంగా డైరెక్టర్ గారికి అయితే నిజంగా మనం దండం పెట్టాలి. ఎందుకనంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో, ఎలాంటి పెయిన్ ఉంటదో కళ్ళకు తగ్గట్టు చూపించిన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ వర్సటైల్ యాక్టర్ హీరో శ్రీకాంత్ గారిని అయితే మళ్ళీ తెర పైన ఒక హీరో లాగా చూడడం అయితే నిజంగా కనుల పండుగలా ఉంది. సో ఏ విధంగా చెప్పుకున్నా సరే దీంట్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి గెటప్ వేసిన, మన ధనరాజు గారు యముడు గెటప్ అయినా సరే కరెక్ట్ చెప్తున్నా, పర్ఫెక్ట్ సింక్ అయింది వాళ్ళకి. అబ్బాబ్బా యాక్టింగ్ చూస్తుంటే మాత్రం లైక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకనంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బాబు మోహన్ గారు కూడా ఈ సినిమాలో లైక్ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఒకప్పుడే మనల్ని కడుపుబ్బ నవ్విపించి లైక్ సంపేషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అట్లాంటిది మళ్ళీ తెరపైన మళ్ళీ మనకు బాబు మోహన్ కనిపిస్తున్నాయంటే నిజంగా ఒక ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఏ విధంగా అయినా సరే 17వ తారీఖు ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకనంటే ఒక మిడిల్ క్లాస్ కష్టాలు ఎటువంటివో మనకు తెలుసు. అట్లాంటి సినిమాని తెరపైన చూపిస్తున్నారంటే చూడకపోతే నిజంగా మన కర్మ అనుకోవచ్చు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే సార్, లయ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? లయ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేరు. లయ గారి యాక్టింగ్ ఎట్లుంటదని చెప్పేసి ఆమె ఒక వర్సటైల్ యాక్టర్. అంటే ఒకప్పుడు బ్లైండ్ గా చేసింది, లేకపోతే చాలా క్యారెక్టర్స్ కి ఏమంటారు హీరోని గెటప్ లా చేసింది. సో ఎలా చూసుకున్నా సరే అంతకన్నా ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే తెర ముందుకు వచ్చిందని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా. ఇక సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఓకే సార్, ఒక్క మాటలో ఏం చెప్తారు మిడిల్ క్లాస్ అందరికి? మన మిడిల్ క్లాస్ కష్టాలు తెర పైన కళ్ళకు తగ్గట్టు చూపించడానికి ఒక టీం అయితే రెడీగా ఉంది. అదే మిస్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరం వెళ్దాం, మన కష్టాలు ఏదో మనం చూసుకుందాం. ఏవైతే ఇప్పుడు మన ఇంట్లో గొడవలు అవుతున్నాయో లేకపోతే ఏమైనా జరుగుతున్నాయో ఆ సినిమాలో చూసి కొన్నైనా మనం మార్చుకొని మన నిజ స్వరూపంలో మనం అందరితో హాయిగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా. నాకైతే ఆగిపోయిన లేడీస్ ఏం సినిమాలకు పోతారా బా, గింత షెడ్యూల్ వేస్తారు, ఏం సంసారం ఉండదు అని చెప్పేసి థియేటర్లో పోకుండా ఉండరు. అలాంటి లేడీస్, ఆంటీలు, అమ్మాయిలు అందరూ ఈ సినిమా చూడడానికి వస్తారా అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు గాని, ఈ భార్యాభర్తల ఇండ్ల లపడాలు గాని, లొల్లీలు గాని ఎట్లుంటాయో, తిట్టుకోవడాలు గాని, అవన్నీ పెళ్ళైన తర్వాత మిడిల్ క్లాస్ పర్సన్ల బతుకులు ఎట్లుంటాయో ఆ ట్రైలర్ చూస్తే ముందుగా నవడుతున్నది. అందుకే ప్రతి ఒక్కరు పోతారు, యువత కూడా. రాజేంద్ర ప్రసాద్ గారిని వెంకటేశ్వర స్వామి గెటప్ లో చూపించారు. ఎలా అనిపించింది వాళ్ళు? చాలా క్రేజీగా సూపర్ అనిపించింది అండి. నిజం చెప్పాలంటే ఒకప్పుడు సుమన్ గారు వేశారు, ఇప్పుడు ఆయన లాగానే ఈయన కూడా వేశారు. చాలా అందంగా అనిపిస్తున్నాడు. ఇక వెంకటేశ్వర స్వామి తెల్లగా ఉండడు, నల్లగా ఉంటాడు కాబట్టి సేమ్ టు సేమ్ నల్లగానే చూపించారు. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో శ్రీకాంత్ గారి నటన మాత్రం నాకు చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. అసలు శ్రీకాంత్ గారు మిస్ అయింది ఇది. నిజం చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ పర్సన్. ఫ్యామిలీ మూవీస్ కి ఒకప్పుడు ఎవరైనా సరే అడిక్ట్ అయ్యే వాళ్ళు, పడిపోయేటోళ్ళు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్లు నిండిపోయేటోళ్ళు. సార్ నేను నిజం చెప్తున్నా శ్రీకాంత్ సార్, మీరు ఇలాంటి మూవీసే చేయండి. మీకు చూడండి అమ్మాయిల ఆంటీల క్రేజ్ ఎట్లుంటదో మామూలుగా ఉండదు. అసలు ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు ఎట్లుండదో, పెళ్లి గాని అవి మూవీస్ ఉన్నాయి కదా, పెళ్లి సందడి, అట్లాంటి మూవీస్ లో మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారో సేమ్ అదే యాక్టింగ్ రిపీట్ చేసిర్రు. మస్తు అనిపించిర్రు. మీరైతే మీ అందం గాని మీ క్రేజ్ గాని అస్సలు తగ్గలేదు. దయచేసి చెప్తున్నా, అప్పట్లో ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఆంటీలు అయినరు, వాళ్ళు బరాబర్ ఈ మూవీకి వస్తారు. నేను ఉన్నా చెప్తున్నా. ఇంకోటి లయ గారు పాప ఏమన్నా యాక్టింగ్ చేశారండి. అసలు ఆమె అప్పట్లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు ఉన్నది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు తాళాలు కొట్టినట్టుంది. కిరాక్ తీసిర్రు. అసలు డైరెక్టర్ కి అయితే నమస్తే చెప్తున్నా. ఈ సినిమా మాత్రం పక్క ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చూడండి ఈ మూవీ. ఎందుకంటే మన బతుకులు అచ్చు గుద్దినట్టు చూపించారు కాబట్టి బల్లా గుద్ది చెప్తున్నా, మిడిల్ క్లాస్ మూవీ చూడడానికే మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం ఎంత మంది అయితే సినిమాలు బంద్ చేసిండ్రో అందరు వస్తారు.